నమస్తే. ఇప్పుడు తులారాశి వారికి. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలుగాను, ఆదాయం 2, వ్యయం 8 గాను, రాజపూజ్యం 1, అవమానం 5 గాను సూచిస్తోంది. కందాయ ఫలాలు చిత్తా నక్షత్రం వాళ్ళకి 1, 2, 4, స్వాతి వాళ్ళకి 4, 0, 2, విశాఖ నక్షత్రం వాళ్ళకి 7, 1, 0. 7వ ఇంట్లో కుజుడు, 9లో రవి, బుధ, శుక్రులు ఉండడం వల్ల కష్టాలు తొలగి బంధుమిత్రులతో కలిసి సుఖంగా ఉంటారు. గత నెల కన్నా ఈ నెలలో మీకు చాలా మంచిగా కలిసి వస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. బంధుమిత్రులతో సన్నిహితంగా ఉంటారు, సరదాగా ఉంటారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. మీకు ఏమైనా ప్రభుత్వ తరపు నుంచి గవర్నమెంట్ పనులు ఏమైనా బకాయిలు పడితే ఈ మాసంలో మీకు అవి పూర్తయిపోతాయి. అసత్య ప్రవర్తన అంటే ఏమైనా చిన్న చిన్న అబద్ధాలు కానీ అట్లాంటివి కొంచెం గోచరిస్తున్నది. మనస్తాపం కలుగుతుంది. దేనికైనా ఏ విషయానికైనా కొంచెం మనస్తాపం కలిగే సూచనలు కనబడుతున్నాయి. వివిధ రూపాల్లో కష్టాలు వెంటాడతాయి. ఏదో ఒక రూపంలో కష్టాలు వెంటాడతాయి. కానీ సూచనలు కూడా చెప్తాను, అవి పాటించుకుంటే అంత ఇది ఉండదు. పరిహారాలు కూడా చెప్తాను, పాటించుకోండి. ఇప్పుడు వ్యవసాయదారులకి 2 పంటలతో పాటు వాణిజ్య పంటలు కూడా లాభం ఉంటుంది. వాణిజ్య పంటలు వేసుకున్న మంచి లాభాలు గత నెల కన్నా ఈ నెలలో మంచి లాభాలను పొందుతారు. పండ్ల తోటలు కూడా చక్కగా ఫలిస్తాయి. అంటే ఎటువంటి నష్టము లేకుండా మీరు వేసిన పంటలన్నీ అన్ని చెట్లు కాపుకు వచ్చి మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులకి అనుకూల సమయం. గత నెలలో బాధలు పడినా, మనస్తాపం చెందిన లేదా ఏదైనా ఇబ్బందులు పడినా ఈ మాసంలో మాత్రం మీకు మంచి హాయి కలుగుతుంది. మంచి అంటే అనుకూలమైన సమయం అన్నమాట. అధికారులు మీ సలహాలు అడుగుతారు. గత నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ మాసంలో మిమ్మల్ని సలహాలు అడుగుతారు. మీరు వారి దృష్టిలో కొంచెం ఎక్కువ స్థాయిలో కనపడతారు. ప్రమోషన్లు, బదిలీలు, ఆదాయం పెరుగుతుంది. కొందరు కంపెనీలు కూడా మారే అవకాశం ఇక్కడ గోచరిస్తోంది. మీరు ఏదైనా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మారినా మీకు మంచి జరిగే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి అన్ని రంగాల వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఏ రంగం తీసుకున్నా, వ్యాపారంలో మీరు ఏ వ్యాపారం తీసుకున్నా, ఏ వ్యాపారం చేసినా లేదా కొత్తగా స్టార్ట్ చేసినా ఏదైనా సరే మీకు పట్టిందల్లా బంగారం అనేటట్టుగా కనబడుతోంది. గతంలో లేని లాభాలు, గతంలో కన్నా మీకు ఇప్పుడు విస్తృతమైన లాభాలు వస్తాయి. ప్రభుత్వ నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. తదుపరి రాజకీయాలు. అంటే రాజకీయ వర్గంలో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయులకు కానీ ప్రజల సమస్యలను పరిష్కరించి మీరు మంచి పేరు సంపాదించి అధిష్టానం వారి దృష్టిలో పడతారు. వారిలో అధిష్టానంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి గత మాసంలో కన్నా ఈ మాసం. ఎన్నికల్లో గెలుపొంది పదవులు పొందుతారు. లేదా గతంలో పొందిన పదవుల కన్నా ఇప్పుడు మంచి పదవుల్లోకి వెళ్ళి రాణించే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు అన్నిటా విజయము. ఈ నక్షత్రం వాళ్ళు, ఈ రాశి వాళ్ళు రాజకీయంలో ఉంటే కనుక ఈ మాసం అంతా మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. మీకు అన్ని పదవుల్లోనూ విజయాలు సొంతం చేసుకుంటారు. సూచనలు. చిత్తా నక్షత్రం వాళ్ళు మంగళవారాన్ని పాటించాలి. అంటే మంగళవార నియమాలు పాటించాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఆపదుద్ధారక స్తోత్రం అంటే దత్తాత్రేయుడిది కానీ ఏ దేవుడిదైనా సరే ఆపదుద్ధారక స్తోత్రాన్ని మాత్రం ప్రతిరోజు మీకు సమయం ఎప్పుడున్నప్పుడు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తప్పక పఠించాలి. విశాఖ నక్షత్రం వాళ్ళు గురువులను గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి. ఈ సూచనలు, సలహాలు పాటిస్తే కనుక మీకుండే కష్టాలు, ఒడిదుడుకులు, మనస్తాపాలు, అనుకున్న పనులు కాకపోవడం ఇలాంటివన్నీ దాటగలుగుతారు. చేసుకుని సుఖ సంతోషాలతో ఉండండి. నమస్తే.